For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. అయితే షార్ట్ రివిజన్ నోట్స్లో మనకు 2వ పేజీ నిన్న కంప్లీట్ అయింది. ఈరోజు 3rd పేజు. ఇది జీవక్రియల గురించి కొంచెం సమాచారం ఉంది ఇక్కడ. ఇవన్నీ కూడా మనం చూసుకుందాం. పోషణ విధానంలో తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కణాల్లో వివిధ జీవక్రియలు జరగడానికి కావాల్సినటువంటి శక్తిని అందిస్తాయి. వివిధ జీవులు దీనిని వివిధ రకాలుగా చేస్తాయి. కొన్ని జీవులు ఆక్సిజన్ను వినియోగించుకొని గ్లూకోజ్ను పూర్తి స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేసి కొన్ని జీవులు ఆక్సిజన్ లేకుండా కూడా ఈ ప్రక్రియను చేస్తాయి. అంటే కొన్ని జీవులు ఆక్సిజన్ సమక్షంలో చేస్తాయి, కొన్ని జీవులు ఆక్సిజన్ లేకుండా కూడా చేస్తాయని దాని మీనింగు. అయితే స్టెప్ 1లో ఈ 2 సందర్భాలు, అంటే ఆక్సిజన్ ఉన్న సందర్భం కానీ ఆక్సిజన్ లేని సందర్భం కానీ, మొదటి స్టెప్లో ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ అనేది 6 కార్బన్ పరమాణువులు కలిగినటువంటి గ్లూకోజు 3 కార్బన్ పరమాణువులు కలిగినటువంటి 2 పైరువేట్ ఆమ్లాలుగా విచ్ఛిన్నం కావడం మొదటి దశ. 2 పైరువేట్ ఆమ్లం అణువులుగా విచ్ఛిన్నం కావటం మొదటి దశ. రెండవ దశలో ఒక పైరువేట్ ఆమ్లం తీసుకుంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు ఒక విధంగా విచ్ఛిన్నం అవుతుంది, ఆక్సిజన్ లేనప్పుడు ఇంకొక రకంగా విచ్ఛిన్నం అవుతుంది. సో ఆక్సిజన్ లేకపోతే ఏ రకంగా జరుగుతుందంటే ఒక పైరువేట్ ఆమ్లం అణువు కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇథనాల్గా విడిపోతుంది. ఇందులో తక్కువ శక్తి విడుదలవుతుంది. సాధారణంగా ఈస్ట్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇది వైన్ మరియు బీర్లు తయారీకి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ పైరువేట్ ఆమ్లము ఆక్సిజన్ ఉంటే, అంటే వాయు సహిత శ్వాసక్రియలో ఏ రకంగా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందంటే సాధారణంగా మైటోకాండ్రియాలో పైరువేట్ ఆమ్లము 3 కార్బన్ పరమాణువులుగా విచ్ఛిత్తి చెంది నీరు ఏర్పడుతుందన్నమాట. ఇందులో ఎక్కువ శక్తి విడుదలవుతుంది. శ్వాసక్రియ జరిపే అన్ని జీవుల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ కింద ఫార్ములాస్ కూడా ఇచ్చాను. ఆక్సిజన్ లేకపోతే ఏం జరుగుతుందంటే ఒక గ్లూకోజ్ అణువు 2 పైరువేట్ ఆమ్లాలుగా విడిపోతుంది. ఒక్కో పైరువేట్ ఆమ్లం మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇథనాల్గా విడిపోతుంది. ఇథనాల్ ఫార్ములా వచ్చేసి C2H5OH. ఇక్కడ సో OH అది. C2H5OH. తర్వాత ఆక్సిజన్ ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఆక్సిజన్ ఉంటే అది కూడా పైరువేట్ ఆమ్లంగా 2 పైరువేట్ ఆమ్లంగా విడిపోతుంది. ఆ 2 పైరువేట్ ఆమ్లంలో ఒక్కొక్కటి 3 కార్బన్ పరమాణువులు మరి నీరుగా విచ్ఛిత్తి చెందుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కువ శక్తి విడుదలవుతుంది అనమాట.
తర్వాత మన కండరాలలో ఆక్సిజన్ లేనప్పుడు అవాయు శ్వాసక్రియ ద్వారా పైరువేట్ ఆమ్లం 3 కార్బన్ పరమాణువులుగా విచ్ఛిత్తి చెంది లాక్టిక్ యాసిడ్ మరియు శక్తి విడుదలవుతుంది. అవాయు శ్వాసక్రియ జరుపుకుంటుంది మన కండరం కూడా. సో అప్పుడు లాక్టిక్ యాసిడ్ విడుదలవుతుంది. ఆకస్మిక కృత్యాలలో మన కండరాలలో ఈ రకంగా అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు లాక్టిక్ యాసిడ్ ఏర్పడి ఆ యాసిడ్ వల్ల మన కండరాలు పట్టేస్తాయి. అప్పుడు మళ్ళీ రక్త ప్రసరణ జరిగి ఆ యాసిడ్ అంతా మళ్ళీ రక్తంలోకి కలిసిపోయి మళ్ళీ అప్పుడు మనం నార్మల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ పట్టేసిన చోట మనం బాగా మసాజ్ చేస్తే కనుక రక్తం మళ్ళీ ప్రసరణ బాగా ప్రవహించి నొప్పి తగ్గుతుంది అనమాట. కణ శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు విడుదలైనటువంటి శక్తి వెంటనే ఏటీపీ రూపంలో నిల్వ చేయబడుతుంది. ఏటీపీ అనేది కణంలోని అన్ని క్రియలకు ఇంధనంగా మరియు ఇది విచ్ఛిత్తి అయినప్పుడు విడుదల అయ్యే స్థిరమైన శక్తి అనేది మొత్తం కణంలో జరిగే ఉష్ణగ్రాహక చర్యలకు తోడ్పడుతుంది. అంటే ఏటీపీ అనేది శ్వాసక్రియ జరిగిన తర్వాత శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి ఏటీపీ రూపంలో నిల్వ చేయబడుతుంది. అది స్థిరమైనటువంటి ఒక శక్తి ఉంటుందన్నమాట దాంట్లో. ఇది అనేక చర్యలకి కణంలో జరిగేటువంటి ఉష్ణగ్రాహక చర్యలకు తోడ్పడుతుంది. అనేక కణ ప్రక్రియలకు ఏటీపీ అనేది ఒక ఎనర్జీ కరెన్సీగా ఉపయోగపడుతుంది. ఏటీపీ ఇంకా కండర సంకోచం, ప్రోటీన్ సంశ్లేషణ, నాడీ ప్రచోదనాల ప్రసరణ వంటి అనేక రకాల పనులకు ఉపయోగపడుతుంది. శ్వాసించడం అంటే శ్వాస అవయవాల సహాయంతో ఆక్సిజన్ అధికంగా కలిగినటువంటి గాలిని తీసుకోవడం మరియు కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉండేటువంటి గాలిని విడుదల చేయడం. అధిక ఆక్సిజన్తో కూడిన గాలిని శరీరంలోనికి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసము అని మరియు కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉన్న గాలిని విడుదల చేయడాన్ని నిశ్వాసము అని అంటాం. శ్వాసక్రియ అనేది జీవులలో అన్ని వేళలా జీవితాంతం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దానిని శ్వాసక్రియ రేటు అంటారు. శ్వాస సమయంలో ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసము ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. ఒక శ్వాస అంటే ఒక నిశ్వాసము, ఒక నిశ్వాసము రెండు కలిపి శ్వాస అంటాము. సరాసరిగా ఒక వయోజనుడైనటువంటి వ్యక్తి నిమిషానికి 15 నుంచి 18 సార్లు ఊపిరి పీలుస్తాడు. తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు నిమిషానికి శ్వాసక్రియ రేటు 25 సార్ల వరకు చేరుతుంది. మనం వేగంగా ఊపిరి పీల్చడమే కాకుండా దీర్ఘ శ్వాస తీసుకోవడం ద్వారా కూడా ఎక్కువ ఆక్సిజన్ని తీసుకుంటాం. సో కాబట్టి మనం ప్రాణాయామం చేసేటప్పుడు కూడా దీర్ఘ శ్వాసలు తీసుకుంటాం కాబట్టి ఎక్కువ ఆక్సిజన్ అనేది మనకు అందుతుంది. ఆ రకంగా మనం ఎక్కువ శక్తిని వాడుకునే కెపాసిటీ కలుగుతుంది అనమాట. కాబట్టి ప్రాణాయామం చేయడం మంచిది. తర్వాత సాధారణంగా మనం గాలిని నాసికారంధ్రాల ద్వారా తీసుకుంటాం. నాసికారంధ్రాల్లో వెళ్ళే గాలి వెళ్ళే మార్గంలో వెంట్రుకలు, శ్లేష్మ పొర కూడా ఉంటుంది. ఇది గాలిని వడపోయడం జరుగుతుంది. దానివల్ల దుమ్ము కణాలు అక్కడే ఆగిపోయి అక్కడి నుంచి గాలి మాత్రమే కంఠం ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. కంఠంలో మృదులాస్థితో నిర్మితమైనటువంటి ఉంగరాల వంటి నిర్మాణాలు గాలి మార్గం మూసుకుపోకుండా ఉండడానికి సహాయపడతాయి. ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికారంధ్రాల నుంచి నాసికా కుహరం గుండా వెళ్ళి వాయునాళం ద్వారా మన ఊపిరితిత్తులకు చేరుతుంది. ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలో ఉన్నాయి. ఈ కుహరం రెండు వైపులా పక్కటెముకల చేత ఆవరించబడి ఉంటుంది. ఉదర వితనం అని పిలువబడే పెద్ద కండర పొర ఛాతీ కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుంది. శ్వాసలో ఉదర వితనం మరియు పక్కటెముకల యొక్క కదలికలు రెండు కూడా ఇమిడి ఉంటాయి. ఉచ్ఛ్వాస సమయంలో అంటే మనం గాలి పీల్చుకునే సమయంలో పక్కటెముకలు పైకి మరియు వెలుపలికి ఎత్తబడతాయి, కదులుతాయి, ఆ రకంగా కదులుతాయి. తర్వాత ఉదర వితనం అనేది పైకి ఉండేది కిందికి కదులుతుంది. ఈ రకంగా లోపల ఎక్కువ స్పేస్ ఏర్పడి ఈ కదలిక మన ఛాతీ కుహరం యొక్క పరిమాణంను పెంచడం వలన అక్కడ అల్పపీడనం లాగా లోపలికి గాలి చొరబడుతుంది అన్నమాట. ఆ రకంగా మనం గాలిని ఊపిరితిత్తులోకి పీలుస్తాం. సో ఊపిరితిత్తులు ఆ రకంగా గాలిలో నిండిపోయిన తర్వాత నిశ్వాస సమయంలో పక్కటెముకలు కిందికి మరియు లోపలికి కదులుతాయి. ఉదర వితనం మళ్ళీ పైకి కదిలి దాని పూర్వస్థితికి చేరుకుంటుంది. ఈ రకంగా లోపల ఒత్తిడి పెరగడం వల్ల మళ్ళీ గాలి మనము నిశ్వాస రూపంలో బయటికి వదులుతాం. ఇది ఛాతీ కుహరం యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది మరియు ఊపిరితిత్తుల నుంచి గాలిని బయటకు నెట్టివేయబడుతుంది. ఈ రకంగా మన శరీరంలో ఈ కదలికలు సులభంగా మనం అనుభూతి చెందగలం అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఇక్కడ డయాగ్రామ్ ఉంది. తర్వాత ఊపిరితిత్తుల్లో వాయు మార్గం చిన్న చిన్న నాళికలుగా విభజించబడి బుడగల వంటి వాయుగోణంలోకి చేరుతుంది. వాయుగోణంలో వాయు మార్పిడి జరుగుతుంది. దీనికి రక్తనాళాలు అనుసంధానించబడి ఉంటాయి. ఊపిరితిత్తుల్లో ఎల్లప్పుడూ కొంత పరిమాణంలో గాలి మిగులు ఉంటుంది. తద్వారా ఆక్సిజన్ స్వీకరించబడి కార్బన్ డయాక్సైడ్ విడుదలకు కొంత సమయం దొరుకుతుంది. ఆక్సిజన్ శోషించబడి కార్బన్ డయాక్సైడ్ విడుదలకు కొంత సమయం దొరుకుతుంది. అంటే దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, మనము ఒక సైకిల్ ట్యూబ్ తీసుకున్నాం అనుకోండి, ఒక సైకిల్ ట్యూబ్, దానికి మనం గాలి కొట్టడానికి
ఒక హ్యాండ్ పంప్ తీసుకొని గాలి కొట్టేటప్పుడు ఈ వాల్వ్ సరిగా లేదంటే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గాలి, దీంట్లో పోయేటువంటి గాలి కూడా మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. మనం చేత్తో పంపు మళ్ళీ ప్రెస్ చేసి కొడుతున్నప్పుడు అది లోపలికి పోతుంది, మళ్ళీ అది వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. ఈ రకంగా మనం ప్రెజర్ చేస్తున్నప్పుడు గాలి లోపలికి పోతుంది, మళ్ళీ లోపల ప్రెజర్ వల్ల గాలి బయటకు వచ్చేస్తుంది. ఈ రకంగా మనం పంపు కొడుతున్న ప్రతిసారి లోపలికి గాలి వెళ్ళడము, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గాలి బయటికి రావడం, ఇలా చేస్తున్న కొద్దీ లోపల ఎప్పటికీ కొంచెం గాలి ఉండనే ఉంటుంది. ఆ రకంగా ఆ ఉన్నటువంటి గాలి కూడా శోషించబడడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. తర్వాత వాయుగోళంలను విస్తరిస్తే అది దాదాపు 80 చదరపు మీటర్ల ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఇంత విస్తరించడం వల్లనే వాయు వినిమయం వేగంగా జరుగుతుంది. మానవ శరీరంలో వ్యాపనం ద్వారా ఆక్సిజన్ ప్రసరిస్తే మన ఊపిరితిత్తుల నుంచి కాళ్ళ వేళ్ళ కొనల వరకు చేరడానికి ఆక్సిజన్ వెళ్ళడానికి 3 సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి అంత టైం తీసుకోకూడదు. కాబట్టి హిమోగ్లోబిన్ వల్ల ఇది కొన్ని సెకండ్స్లో జరిగిపోతుంది అనమాట. హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని తీసుకొని మన కణాల వరకు చేరవేస్తుంది అనమాట వేగంగా. కణ శ్వాసక్రియ. ఇప్పుడు కణంలో ఆహారం విచ్ఛిన్నం అయ్యి శక్తి విడుదలయ్యే ప్రక్రియను కణ శ్వాసక్రియ అంటాం. సో ప్రతి కణం దగ్గరికి మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమయ్యి ప్రతి కణం దగ్గరికి చేరుతుంది. అదేవిధంగా రక్తం ద్వారా, హిమోగ్లోబిన్ ద్వారా ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ కణం దగ్గరికి చేరుతుంది. ఈ కణం లోపల మైటోకాండ్రియా దగ్గర ఈ కణం విచ్ఛిత్తి అయ్యి, ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిత్తి అయ్యి ఆ రకంగా శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి ఏటీపీ రూపంలో మనకి ఒక ప్యాకెట్ రూపంలో నిల్వ చేయబడుతుంది అనే రకంగా మనం ఊహించుకుంటే కనుక, సో ప్రతి ఏటీపీ కూడా స్థిరమైన శక్తి కలిగి ఉంటుందన్నమాట. ఆ రకంగా మనం ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటే, ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటే ప్రతి ఆయిల్ ప్యాకెట్ కేజీ ఉంటుంది. ఆ రకంగా ఈ ఏటీపీ శక్తి కూడా ఒక ఆయిల్ ప్యాకెట్ లాగా నిల్వ చేయబడుతుంది అనమాట. అట్లా ప్యాకెట్ రూపంలో నిల్వ చేయబడుతుంది. అది ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఎక్కడైతే దాని అవసరం ఉంటుందో, శక్తి అవసరం ఉంటుందో అక్కడ ఆ శక్తి వినియోగించబడుతుంది అనమాట. కాబట్టి దీన్ని ఏటీపీని మనము ఎనర్జీ కరెన్సీ అని కూడా అంటాం అనమాట. తర్వాత శ్వాసవర్ణకాలు ఊపిరితిత్తుల్లోని గాలి నుంచి ఆక్సిజన్ను గ్రహించి, శ్వాసవర్ణకాలు అంటే హిమోగ్లోబిన్ గురించే, శ్వాసవర్ణకాలు ఊపిరితిత్తుల్లోని గాలిని గ్రహించి, గాలి నుంచి ఆక్సిజన్ను గ్రహించి ఆక్సిజన్ తక్కువగా ఉన్న కణజాలాల వద్ద విడుదల చేస్తాయి. మానవుల్లో శ్వాసవర్ణకం హిమోగ్లోబిన్. ఇది ఆక్సిజన్తో సంబంధాన్ని ఏర్పరచగల సామర్థ్యం అధికంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న గాలిలో పొగ, ధూళి, పుప్పొడి మొదలైనటువంటి అనేక రకాల అనవసరమైనటువంటి రేణువులు ఉంటాయి. మనం ఊపిరి పీల్చినప్పుడు ఆ రేణువులు మన నాసికా కుహరంలో ఉన్నటువంటి కేశాలలో చిక్కుకుంటాయి. అయితే కొన్నిసార్లు ఈ రేణువులు నాసికా కుహరంలోని కేశాలను దాటవచ్చు. అది నాసికా కుహరంను ఆవరించి ఉన్నటువంటి పొరను చికాకు పెడుతుంది. దాని ఫలితంగా మనం తుమ్ముతాం. తుమ్ములు పీల్చిన గాలి నుంచి ఇబ్బంది కలిగించేటువంటి పదార్థాలను బయటకు పంపి దుమ్ము లేని స్వచ్ఛమైనటువంటి గాలి మన శరీరంలోనికి ప్రవేశించేలా చేస్తుంది. కాబట్టి తుమ్మడం మంచిదే. తుమ్మినప్పుడు బయటకు పంపే పదార్థాలు ఇతర వ్యక్తులు పీల్చుకోకుండా ముక్కుకు అడ్డంగా చేతిని పెట్టుకోవడం లేదా రుమాలు పెట్టుకోవడం చేయాలి. తరచూ చేసే సాంప్రదాయ వ్యాయామం ప్రాణాయామం ఎక్కువ గాలిని తీసుకునేలా అది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇలా శరీర కణాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయబడుతుంది. కాబట్టి ఎక్కువ శక్తి విడుదలకు అవకాశం ఉంటుంది. పొగాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పొగను పీల్చడం హానికరం. నాలుక, ఊపిరితిత్తులు, గుండె, కాలేయం ఎఫెక్ట్ అవుతాయి. నమిలే పొగాకు వల్ల హృద్రోగాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, రకరకాల క్యాన్సర్లు వస్తాయి. భారతదేశంలో ఎక్కువగా నోటి క్యాన్సర్కు కారణం గుట్కా రూపంలో పొగాకును నమలడం. పొగ, దుమ్ము, రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం 21%. అంటే వాతావరణంలో ఎంత పర్సెంట్ ఉంటే అంతే మనం పీలుస్తాము. మొత్తం గాలిని పీలుస్తాం, అందులో 25% ఆక్సిజన్ ఉంటుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ కూడా వాతావరణంలో ఎంత శాతం ఉంటే అంతే మన గాలి మనం పీల్చుకుంటాం ముక్కు ద్వారా. అది 0.04%. వదిలే గాలిలో మాత్రం ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఈ శాతాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఆక్సిజన్ మనం వినియోగించుకుంటాం కాబట్టి అది కొద్దిగా తగ్గుతుంది. కార్బన్ డైఆక్సైడ్ని మనము మన బాడీలో నుంచి బయటకు వదులుతాం కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది. సో ఆక్సిజన్ శాతం వచ్చేసి 16.4%, కార్బన్ డైఆక్సైడ్ శాతం వచ్చేసి 4.4%. జీవులు వాతావరణం నుంచి ఆక్సిజన్ను తీసుకుని శరీరంలో ఉత్పత్తి అయినటువంటి CO2ను విడిచిపెట్టడానికి వివిధ అవయవాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొప్పలు చేపల్లో ఉంటాయి. నీటిలో కరిగిన ఆక్సిజన్ను స్వీకరిస్తాయి. బొద్దింకలు లేదా కీటకాల్లో వాయుగొన్నులు అనేటువంటి గాలి గొట్టాల జాలకం ఉంటుంది. ఈ జాలకం అంతా కూడా బయటికి ఎలా తెరుచుకుంటాయంటే శ్వాస రంధ్రాలతో బయటకు తెరుచుకుంటాయి అన్నమాట. సో బొద్దింకల యొక్క శ్వాస అవయవాలు ఏంటి అంటే శ్వాస రంధ్రాలు అని చెప్పొచ్చు. లోపలంతా కూడా వాయునాళాల జాలకం ఉంటుందన్నమాట. వానపాము వచ్చేసి జిగటగా ఉన్నటువంటి చర్మం ద్వారా వాయువులు సులభంగా వాటి గుండా వెళ్ళగలుగుతాయి. తర్వాత కప్ప, ఊపిరితిత్తులు ఉంటాయి దీనికి. తర్వాత జారుడు శోభాంగాల చర్మం కూడా ఉంటుంది. ఈ రెండు రకాలుగా కూడా శ్వాసక్రియ జరుపుకుంటుంది అన్నమాట. అది ఉభయచర జీవి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి జంతువులలో రవాణా.
జంతువులలో రవాణా. మన శరీరంలోని రక్తం ఆహారాన్ని, ఆక్సిజన్ను, వ్యర్థ పదార్థాలను రవాణా చేస్తుంది. ఇది ద్రవరూప సంయోజక కణజాలం. సంయోజక కణజాలం అంటే ఏంటి అంటే పూర్తిగా మనం కణజాలాలు అనేటువంటి టాపిక్లో పూర్తిగా తెలుసుకుంటాం. అయితే రక్తం ప్లాస్మా అనేటువంటి ద్రవరూప మాతృకను కలిగి ఉంటుంది. ప్లాస్మాలో కరిగిన స్థితిలో ఉన్నటువంటి ఆహారాన్ని, కార్బన్ డైఆక్సైడ్ను, నత్రజని సంబంధిత వ్యర్థాలను సరఫరా చేస్తుంది. సో మెయిన్ ఇక్కడ ప్లాస్మా అనమాట. రక్తంలో ఉండేది ప్లాస్మా ఎక్కువగా. సో హిమోగ్లోబిన్ అనేది రక్తానికి ఎరుపు రంగునిస్తుంది. ఈ రకంగా మొత్తం రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. అయితే ప్లాస్మా ద్వారానే ఇవన్నీ కూడా రవాణా జరుగుతాయి అన్నమాట. ప్లాస్మాలో కణాలు తేలియాడుతూ ఉంటాయి. లవణాల వంటి ఇతర అనేక పదార్థాలు కూడా రక్తం ద్వారా సరఫరా చేయబడతాయి. కణజాలాలన్నింటికీ రక్తం చేరే విధంగా గుండె పంపింగ్ చేస్తుంది. ఇది నాళాల ద్వారా చేరవేస్తుంది. గుండె ఛాతీ కుహరంలో దిగువ శీర్షం కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉంటుంది. పిడికిలి పరిమాణంలో ఉంటుంది. ఇది హృదయ స్పందన నిమిషానికి 72 నుంచి 80 సార్లు కూడా ఉంటుంది. దీన్ని స్టెథోస్కోప్ ద్వారా మనం దీన్ని లెక్కించవచ్చు. మనిషి శ్రమించినప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అదేవిధంగా శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది. తర్వాత హిమోగ్లోబిన్ అని పిలువబడే ఎరుపు వర్ణద్రవ్యం ఉన్న ఎర్ర రక్త కణాలు ఒక రకమైన కణాలు. ఇవి హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధించబడి దానిని శరీరంలోని అన్ని భాగాలకు రవాణా చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. చివరికి ఈ రకంగా అన్ని కణాలకు రవాణా చేస్తుంది. హిమోగ్లోబిన్ లేకుండా శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ను సమర్థవంతంగా అందించడం అసాధ్యం. హిమోగ్లోబిన్ ఉండటం రక్తాన్ని ఎర్రగా కనిపించేటట్టు చేస్తుంది. మన శరీరంలో ప్రవహించే సూక్ష్మ క్రిములతో పోరాడే తెల్ల రక్త కణాలను కూడా మన రక్తం కలిగి ఉంటుందన్నమాట. సో గాయం నుంచి రక్తం కొంత సమయం తర్వాత రక్తస్రావం ఆగిపోయి ముదురు ఎరుపు రంగులో గడ్డ కట్టినట్టుగా కనిపిస్తుంది మనకి. కారణం ఏంటంటే రక్తంలో రక్త పలికికలు అని పిలువబడే మరొక రకమైనటువంటి కణాలు ఉండటం వల్ల రక్తం గడ్డ కట్టడం జరుగుతుంది. తర్వాత రక్తనాళాలు ఏమేమి ఉంటాయంటే శరీరంలో వివిధ రకాల రక్తనాళాలు ఉన్నాయి. ఉచ్ఛ్వాస సమయంలో తాజా ఆక్సిజన్ సరఫరా ఊపిరితిత్తులను నింపుతుంది. సో మనం పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో చేరుతుంది. ఇప్పుడు ఊపిరితిత్తుల్లో నుంచి శరీరంలో మిగిలిన భాగాలకు ఆక్సిజన్ను రవాణా చేయాలి. కాబట్టి అలాగే రక్తం కణాల నుంచి వ్యర్థ పదార్థాలతో పాటు కార్బన్ డైఆక్సైడ్ను కూడా తీసుకొని వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ను తొలగించటకు ఆ మొత్తం వ్యర్థ పదార్థాలతో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఊపిరితిత్తుల దగ్గరికి తీసుకొస్తుంది. ఈ రక్తం మళ్ళీ గుండెకు తిరిగి వెళ్ళాలి. కాబట్టి శరీరంలో ధమనులు మరియు సిరలు అనేటువంటి 2 రకాల రక్తనాళాలు ఉన్నాయి. సో ఆక్సిజన్ను తీసుకుపోయేదానికి, తర్వాత శరీర భాగాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొచ్చేదానికి మనకి పైపింగ్ సిస్టమ్ కావాలా. అదంతా కూడా మనం 2 రకాలుగా చెప్తాము. ఒకటి ధమనులు, రెండోది సిరలు. సో ధమనుల గురించి మనం మాట్లాడుకుంటే ఆక్సిజన్తో కూడినటువంటి రక్తాన్ని గుండెకి ఎక్కడ పోతుందంటే గుండెకి ఎట్లా వస్తుందంటే ఊపిరితిత్తుల నుంచి గుండెకి వస్తుంది. సో గుండె నుంచి శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళ్తాయి. రక్త ప్రవాహం ఇక్కడ వేగంగా అధిక ఒత్తిడితో ఉన్నందున ధమనులు మందపాటి గోడలు కలిగి ఉండి స్థితిస్థాపక గోడలను కలిగి ఉంటాయన్నమాట. సో సాగే గుణము ఉంటుంది, మందంగా కూడా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే అక్కడ ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడికి ఈ ధమనులు వాటి గోడలు చీలిపోవడం కానీ, లీకేజ్ రావడం కానీ ఇట్లా జరగకోకుండా బాగా బలంగా ఉంటాయన్నమాట, మందంగా కూడా ఉంటాయన్నమాట. గుండె పంపు చేసే విధానం వల్ల ధమనుల్లో స్పందనలు కలుగుతాయి. ఈ స్పందనలనే నాడీ స్పందన అంటాం. ఇది నిమిషానికి 72 నుంచి 80 సార్లు నాడీ స్పందన వినిపిస్తుంది. అంటే మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అన్నిసార్లు మనం ధమనుల్లో నాడీ స్పందనని గమనించవచ్చు అనమాట. ఎందుకు ధమనుల్లో మాత్రమే అంటే ధమనుల్లోనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడి భేదం అనేది మనకి గుండె లైన్ బట్టి మనం ఒత్తిడి భేదాన్ని మనము లబ్డబ్ అనే రూపంలో మనం వింటాము. దాన్నే మనము ఈ ధమనుల్లో కూడా గమనించవచ్చు అనమాట. స్పర్శ ద్వారా, ముట్టుకొని చూడడం ద్వారా, లేదంటే స్టెథోస్కోప్ ద్వారా గమనించవచ్చు. తర్వాత సిరలు అంటే శరీరంలోని అన్ని భాగాల నుంచి హృదయం లేదా గుండెకు కార్బన్ డైఆక్సైడ్ను అధికంగా ఉండే రక్తాన్ని తీసుకువెళ్ళే నాళాలు. అన్ని శరీర భాగాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండేటువంటి రక్తాన్ని గుండెకు తీసుకువెళ్ళే రక్తనాళాలు సిరలు సన్నటి గోడలను కలిగి ఉండి రక్తాన్ని గుండె వైపుకు మాత్రమే ప్రవహించేలా చేసేందుకు సిరల్లో కవాటాలు ఉంటాయి. సో ఇప్పుడు ధమనులు, సిరలు అయిపోయింది. తర్వాత పుపుస ధమనులు, పుపుస సిరలు అంటే ఏంటో తెలుసుకుందాం. పుపుస ధమని గుండె నుంచి రక్తాన్ని తీసుకువెళ్తుంది. కావున దీనిని సిర అని కాకుండా ధమనిగా పిలుస్తాం. ఇది కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకువెళ్తుంది.
శరీర భాగాల నుంచి మామూలుగా మొత్తం శరీర భాగాల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకొచ్చేదేమో సిరలు, చెడు రక్తం అంటాం మనము. ఆ చెడు రక్తం అంటే ఆక్సిజన్ తక్కువగా ఉన్నటువంటి రక్తం లేదా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నటువంటి రక్తం. ఈ రక్తం అనేది మొత్తం శరీర భాగాల నుంచి గుండెకి సిరలు తీసుకొస్తాయి. ఆ రకంగా సిరలు తీసుకొచ్చినప్పుడు, సిరలు అంటే సీత, సీత అంటే మనం మామూలుగా మంచికి తీసుకుంటాము, సీత అంటే ఇప్పుడు చెడు అనేటువంటి సిరలు, సీత చెడు అనేటువంటి ఆ కోడింగ్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ రకంగా సిరలు మొత్తం శరీర భాగాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండేదాన్ని లేదంటే ఆక్సిజన్ తక్కువగా ఉండేటువంటి రక్తాన్ని గుండెకు తీసుకొస్తాయి. అక్కడి నుంచి గుండె దగ్గర నుంచి పుప్పుస ధమనుల ద్వారా రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపింగ్ చేస్తాయి. సో ఊపిరితిత్తులో కొంచెం వేగంగా వెళ్ళాలి కాబట్టి, ఊపిరితిత్తులు మొత్తం స్ప్రెడ్ కావాలి కాబట్టి ఆ ఒత్తిడి అవసరం అనమాట. కాబట్టి మొత్తం శరీర భాగాల నుంచి సిరల ద్వారా వచ్చినటువంటి గుండెకు వచ్చినటువంటి రక్తము మళ్ళీ పుప్పుస ధమని ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. సో మళ్ళీ ఊపిరితిత్తుల దగ్గర నుంచి అక్కడ వాయు వినిమయం జరుగుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తులోకి వెళ్ళడం, ఆక్సిజన్ మళ్ళీ రక్తకేశ నాళికల ద్వారా రక్తంలోకి రావడం జరుగుతుంది. అలా రక్తంలోకి ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నటువంటి రక్తం తయారవుతుంది. ఆ రక్తం అనేది మళ్ళీ మనకి గుండెకి చేరుతుంది. అది ఎలా చేరుతుంది? పుప్పుస సిర ద్వారా చేరుతుంది అనమాట. సో ఆ రకంగా మనకి పుప్పుస సిర ద్వారా మంచి రక్తము ఊపిరితిత్తుల నుంచి గుండెకు చేరుతుంది. తర్వాత గుండె నుంచి ఇంకా యాజ్ ఇట్ ఈస్ ధమనుల ద్వారా మంచి రక్తం అంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నటువంటి రక్తము ధమనుల ద్వారా అధిక పీడనంతో పంపింగ్ చేయడం ద్వారా శరీర భాగాలన్నిటికీ చాలా వేగంగా ప్రవహిస్తుంది అనమాట. ఇది మొత్తం సర్కిల్. నెక్స్ట్ చూసుకుంటే మనం రక్తదానం. రక్తం దొరకక చాలామంది చనిపోతూ ఉంటారు. స్వచ్ఛంద రక్తదానం సురక్షితమైనది, నొప్పి లేకుండా ఉంటుంది మరియు విలువైన ప్రాణాలను కాపాడుతుంది. రక్తాన్ని ఆసుపత్రులు మరియు ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి ఇతర ప్రదేశాలలో మనం దానం చేయవచ్చు. దానం చేసిన రక్తాన్ని బ్లడ్ బ్యాంక్లో ప్రత్యేక శ్రద్ధతో నిల్వ చేస్తారు. ఇప్పుడు ఈ గుండె గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. తనతో పాటు ఇతర పదార్థాలను తీసుకువెళ్లే రక్తాన్ని రవాణా చేయడానికి పంపులాగా పనిచేసే నిరంతరం కొట్టుకునే అవయవం గుండె. మన గుండె ఆగకుండా పంపులా పనిచేస్తుంది. గుండె ఛాతి కుహరంలో ఉంటుంది మరియు గుండె యొక్క దిగువ శీర్షం కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉంటుంది. గుండె దాదాపు పిడికిలి పరిమాణంలో ఉంటుంది. ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం మరియు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న రక్తం ఒకదానితో ఒకటి కలవకుండా ఉండడానికి గుండెలో 4 గదులు ఉంటాయి. ఎగువగా ఉండేటువంటి 2 గదులను కర్ణికలు లేదంటే ఏకవచనం కర్ణిక అని పిలుస్తాం. దిగువగా ఉండేటువంటి 2 గదులను జఠరికలు లేదా జఠరిక అని పిలుస్తాం ఒక్కొక్క గదిని. సో ఈ గదుల మధ్య ఉన్నటువంటి విభాజకం ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం మరియు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న రక్తం ఒకదానితో ఒకటి కలవకుండా నివారించడంలో సహాయపడుతుంది. తర్వాత ప్రసరణ వ్యవస్థ యొక్క పనితీరును అర్థం చేసుకోవడానికి గుండె యొక్క కుడివైపు నుంచి ప్రారంభించి బాణం గుర్తును అనుసరించాలి. ఆ బొమ్మ ఎక్కడుందో చూద్దాం. అయితే ఆ బొమ్మ అయితే ఇక్కడ లేదు. సో గుండె యొక్క కుడివైపు నుంచి ప్రారంభించాలి అంట. కుడివైపు నుంచి ప్రారంభించి బాణం గుర్తులను అనుసరించాలి. ఈ బాణం గుర్తులు రక్త ప్రవాహం గుండె నుంచి ఊపిరితిత్తులకు మరియు తిరిగి గుండెకు ఇక్కడ నుంచి శరీర మిగిలిన భాగాలకు పంపించే దిశను చూపుతాయి. అయితే నేను ఇదంతా మొత్తం పైన చెప్పేసినాను. 10th క్లాస్లో ఇంకా క్లారిటీగా ఉంది. అక్కడ మనం ఇంకోసారి మళ్ళీ మాట్లాడుకుందాం. హృదయ స్పందన. హృదయం లేదా గుండె యొక్క గదుల గోడలు కండరాలతో రూపొందించబడ్డాయి. ఈ కండరాలు లయబద్ధంగా సంకోచ సడలికలు జరుపుతాయి. ఈ లయబద్ధ సంకోచం తర్వాత దాని సడలిక కలిపి హృదయ స్పందనను ఏర్పరుస్తుంది. మన జీవితంలోని ప్రతి క్షణం హృదయ స్పందనలు కొనసాగుతాయి. ఛాతికి ఎడమవైపున చేతిని ఉంచినట్లయితే హృదయ స్పందనను అనుభూతి చెందవచ్చు. డాక్టర్ హృదయ స్పందనలు తెలుసుకోవడానికి స్టెథోస్కోప్ అనేటువంటి పరికరం సహాయంతో తెలుసుకుంటారు. ఒక వైద్యుడు స్టెథోస్కోప్ను గుండె యొక్క శబ్దాన్ని పెద్దగా వినటకు ఈ పరికరాన్ని ఉపయోగిస్తాడు. ఇది ఛాతి భాగాన్ని పరిశీలించే సున్నితమైన డయాఫ్రామ్ 2 చెవి భాగాలను కలిపి ఒక ట్యూబ్ను కలిగి ఉంటుంది. వైద్యులు స్టెథోస్కోప్ ని యూజ్ చేసి వినడం ద్వారా గుండె యొక్క పనితీరు గురించి ఆధారాలని పొందుతారు. ప్రతిసారి గుండె కొట్టుకుంటున్నప్పుడు ధమనులలో ఒక స్పందన ఉత్పత్తి అవుతుంది. 1 నిమిషానికి నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటుని సూచిస్తుంది. హృదయం లేదా గుండె యొక్క వివిధ గదులు లయబద్ధంగా కొట్టుకోవడం రక్త ప్రసరణను నిర్వహిస్తుంది మరియు శరీరంలో వివిధ భాగాలకు పదార్థాలను రవాణా చేస్తుంది. తర్వాత స్పంజికలు మరియు హైడ్రాల్లో కూడా రక్తం ఉంటుందా?
అని బోజో ఆశ్చర్యపడి, యాక్చువల్గా ఇది టెక్స్ట్ బుక్లోది. సో స్పంజికలు మరియు హైడ్రా వంటి జంతువులు ఎలాంటి ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండవు. ఇవి నివసించే నీటి ద్వారానే ఆహారం మరియు ఆక్సిజన్ను వాటి శరీరంలోనికి శోషించుకుంటుంది. నీరు బయటకు వెళ్ళేటప్పుడు వ్యర్థ పదార్థాలను మరియు కార్బన్ డైఆక్సైడ్ను తీసుకువెళ్తుంది. అందువల్ల ఈ జంతువులకు రక్తం వంటి ప్రసరణ ద్రవం అవసరం లేదు. ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే క్రీస్తు శకం 1578 నుంచి 1657 వరకు. సో ఈయన రక్త ప్రసరణను కనుగొన్నాడు. శరీరంలోని నాళాల్లో రక్తం ఊగిసలాడుతుందనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. హార్వే యొక్క అభిప్రాయాలను ఎగతాళి చేశారు మరియు సర్క్యులేటర్ అని పిలిచారు. ఈయన విలియం హార్వే ఈ రక్త ప్రసరణ అంతా కూడా సర్క్యులేటర్ అని పిలిచారనమాట. ఇతను చాలామంది రోగులను కోల్పోయాడు. అయినప్పటికీ అతను చనిపోకముందే ప్రసరణ గురించిన హార్వే యొక్క ఆలోచనలు సాధారణ జీవ సంబంధమైన వాస్తవంగా పరిగణించబడ్డాయి. నెక్స్ట్ తర్వాత జంతువులలో విసర్జన. శ్వాసక్రియ అయిపోయింది, రవాణా అయిపోయింది, ఇప్పుడు విసర్జన. ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తుల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ శరీరం నుంచి వ్యర్థాలుగా ఎలా తొలగించబడుతుందో మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము. సో నిశ్వాస ద్వారా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఆహారం విసర్జన సమయంలో తొలగించబడుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారము జీర్ణమైన తర్వాత వ్యర్థ పదార్థాలుగా మారి తొలగించబడుతుంది. ఇతర వ్యర్థ పదార్థాలు శరీరం నుంచి ఎలా తొలగించబడతాయో ఇప్పుడు చూద్దాం. మన శరీరంలో అవసరం లేని పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయో మనం ఆలోచించవచ్చు. మన కణాలు తమ విధులను నిర్వర్తించేటప్పుడు కొన్ని వ్యర్థ పదార్థాలు విడుదలవుతాయి. ఇవి విషపూరితమైనవి కాబట్టి శరీరం నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే కణాలలోని వ్యర్థాలను తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. జీవుల కణాలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, కణాలలో విడుదలయ్యే వ్యర్థాలను తొలగించేదాన్ని మనం విసర్జన అంటాం. మామూలుగా మనం మలమూత్ర విసర్జన అనేది అది జీర్ణక్రియకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థం. సో ఈ రెండింటికి తేడా ఉంది. తర్వాత మానవుల విసర్జన వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే రక్తంలో ఉన్న వ్యర్థాలను శరీరం నుంచి తొలగించాలి. ఇది ఎలా జరుగుతుందంటే రక్తాన్ని వడపోయడానికి ఒక విధానం అవసరం. ఇది మూత్రపిండాలలోని రక్తకేశ నాళికల ద్వారా జరుగుతుంది. రక్తం 2 మూత్రపిండాలను చేరుకునేటప్పుడు ఉపయోగకరమైన మరియు హానికరమైన పదార్థాలు రెండింటిని కలిగి ఉంటుంది. ఉపయోగకరమైన పదార్థాలు రక్తంలోనికి తిరిగి శోషించబడతాయి. నీటిలో కరిగినటువంటి వ్యర్థాలు మాత్రం మూత్రం రూపంలో తొలగించబడతాయి. మూత్రపిండాల నుంచి మూత్రం గొట్టం లాంటి మూత్రనాళాల ద్వారా మూత్రాశయంలోనికి చేరుతుంది. ఇది మూత్రాశయంలో నిల్వ ఉంచబడుతుంది. తర్వాత ప్రసేకం అని పిలువబడేటువంటి కండరాల గొట్టం చివరలో మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపబడుతుంది. మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం మరియు ప్రసేకం మూత్ర విసర్జన వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. ఒక వయోజన మానవుడు సాధారణంగా 24 గంటల్లో 1 నుంచి 1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. మూత్రంలో 95% నీరు మరియు 2.5% యూరియా మరియు 2.5% ఇతర వ్యర్థాలు ఉంటాయి. వేసవి రోజున మనకు చెమటలు పడతాయి. అది మనందరికీ అనుభవమే. ఈ చెమట నీరు మరియు లవణాలను కలిగి ఉంటుంది. ఇది కూడా మన శరీర వ్యర్థమే. కొన్నిసార్లు వేసవిలో మన బట్టలపై, ముఖ్యంగా చంకల కింద ప్రాంతాల్లో తెల్లటి మరక ఏర్పడడానికి కారణం చర్మలో ఉండేటువంటి ఈ లవణాలే అని మనము అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వ్యర్థాలు అన్నమాట. చెమట వల్ల మరేదైనా ఉపయోగం ఉందా అంటే మట్టి కుండలో ఉంచిన నీరు చల్లగా ఉంటుందని మనకు తెలుసు. ఎందుకంటే కుండ రంధ్రాల నుంచి నీరు ఆవిరైపోయి చల్లదనాన్ని ఇస్తుంది అనమాట. కుండ ఎప్పుడు చల్లగా ఉండి లోపల కూడా నీరు చల్లగా మారుతుంది. అదేవిధంగా మనకి చెమట పట్టినప్పుడు మన శరీరం చల్లబడటంలో ఈ చెమట సహాయం చేస్తుంది. జంతువుల శరీరం నుంచి వ్యర్థ రసాయనాలను తొలగించే విధానం వాటి నీటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది. చేపలు వంటి జలచరాలు కణ వ్యర్థాలను నీటిలో కరిగిపోయే అమ్మోనియాగా విసర్జిస్తాయి. పక్షులు, బల్లులు, పాములు వంటి కొన్ని భూచర జంతువులు సగం ఘన తెలుపు రంగు సమ్మేళనాన్ని, యూరిక్ ఆమ్లాన్ని అంటే సెమీ సాలిడ్ వైట్ పదార్థాన్ని విసర్జిస్తాయి. మానవులలో ప్రధాన విసర్జన పదార్థం యూరియా. అదేవిధంగా ఈ భూచర జంతువులు సగం ఘన తెలుపు రంగు సమ్మేళనాన్ని అంటే పక్షులు, బల్లులు, పాములు వంటి భూచర జంతువులు వచ్చేసి ఇది కూడా యూరిక్ ఆమ్లము. మనకైతే యూరియా. తర్వాత అమ్మోనియా వచ్చేసి చేపలు. కొన్నిసార్లు ఒక వ్యక్తి యొక్క మూత్రపిండాలు ఇన్ఫెక్షన్ లేదా గాయం కారణంగా పనిచేయడం ఆగిపోవచ్చు. మూత్రపిండాల వైఫల్యం ఫలితంగా వ్యర్థ పదార్థాలు రక్తంలో చేరడం ప్రారంభిస్తాయి. అవి మళ్ళీ తొలగించబడే
ప్రక్రియ మందగిస్తుంది. కాబట్టి కృత్రిమ కిడ్నీ ద్వారా వారి రక్తాన్ని క్రమానుగతంగా వడపోత చేస్తే తప్ప అలాంటి వ్యక్తి జీవించలేరు. సో ఈ ప్రక్రియను అంటే కృత్రిమంగా రక్తాన్ని వడపోత చేసే కార్యక్రమాన్ని డయాలసిస్ అంటామన్నమాట. ఈ డయాలసిస్ గురించి కూడా మనము నెక్స్ట్ 10th క్లాస్లో ఉంది, దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మానవ శరీరం గురించి మనం మాట్లాడుకుందాం.